అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది, బిగ్ బ్రేకింగు. దాదాపుగా మన మన రాష్ట్రంలో చాలామంది రాజకీయ వర్గాలు కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, మొత్తం రాష్ట్రం మొత్తం రాజకీయ చైతన్యం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అన్న ఎన్నికల కోడ్ ఎప్పుడు, ఎలక్షన్స్ ఎప్పుడు, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు అని. సో అది వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఎనీ టైం ఈరోజు సాయంత్రం నాకున్న సోర్సుల ప్రకారం అయితే ఈరోజు సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల షెడ్యూలు, అలాగే మన రాష్ట్రంతో పాటు ఇంకో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం, లేదా రేపైనా సరే ఉంటుంది. అంటే అట్ ఎనీ టైం ఈ కోడ్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని గంటల్లోనే వస్తుంది. అన్న నువ్వు ఈరోజు సాయంత్రం వస్తుందని చెప్పావు కానీ రాలేదు అని అనాల్సిన పని ఏమీ లేదు. దానికి సంబంధించిన వ్యవహారం అంతా నడిచిపోయింది. దానికి సంబంధించి అంతర్గత ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. కాబట్టి అది ఈరోజు వస్తుందా లేదా రేపు వస్తుందా, ఎప్పుడు వస్తుంది అనేది మనం వెయిట్ చేయడమే తర్వాయి. అయితే 7 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 7 విడతల్లో దేశం మొత్తం మీద. అందులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొదటి విడతే జరిగే అవకాశం అయితే ఉంది. మొదటి విడత అంటే మేబీ పోలింగు ఏప్రిల్ 16 నుంచి 20 మధ్యలో ఉండొచ్చు. ఈరోజు 13వ తేదీ కదా, మేబీ ఈరోజు కానీ రేపు కానీ వచ్చింది అనుకోండి. ఈరోజు కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టి షెడ్యూల్ ప్రకటించారనుకోండి. సో మేబీ ఏప్రిల్ 16 నుంచి 20 మధ్యలో పోలింగ్ ఉంటుంది. మే నెలాఖరున రిజల్ట్స్ ఉంటాయి. ఇదంతా కూడా టెంటివ్గా మనం గెస్ చేసి చెప్పేదే. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈసీ ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆగాలి. ఆ ప్రెస్ మీట్ ఈరోజు సాయంత్రం పెడతారా, రేపు పొద్దున్న లేదా రేపు సాయంత్రం, కొన్ని గంటల్లోనే పెడతారండి. అది 24 అవర్స్ కావచ్చు, 36 అవర్స్ కావచ్చు. ఇంకా రోజుల తరబడి అయితే సాగదీరు. పైగా రేపు కేంద్ర కేబినెట్ చివరి భేటీ ఉంది. రేపు కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. సో కమిషనర్ల నియామకం కూడా జరగాల్సి ఉంది. 3 రోజుల కిందట ఆయన కమిషనర్ గారు రిజైన్ చేశారు కదా, రాజీనామా చేశారు. సో ఆ నియామకం జరగాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి రాజీవ్ కుమార్ గారు మాత్రమే అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఒక రకంగా ఆ టెన్షన్ ఉంది. ఆయన మీదే మొత్తం బాధ్యతలన్నీ పడుతున్నాయి. సో ఆయన మ్యాక్సిమం కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఈలోగా రేపు కమిషనర్లు కూడా నియామకం జరిగిపోద్ది, కొత్త కమిషనర్లు వస్తారు, అంతా ప్రక్రియ మొత్తం జరిగిపోద్ది అని ఆశిస్తున్నారు. సో ఎప్పుడు వస్తుంది అనేది మనం కూడా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.